మనుషులు మన మధ్య లేకపోయినా వారి ఆశయాలు కొనసాగించడంలో వారి పిల్లలు ముందుంటారనడానికి నిదర్శనంగా వెలికట్ట గ్రామానికి చెందిన బూర్గుల సురేందర్రావు ముందుంటున్నారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మరణించిన తల్లిదండ్రుల పేరిట గ్రామ పంచాయతీ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ పంచాయతీ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూర్గుల సురేందర్రావు ఆధ్వర్యంలో ఆద్య కంటి హాస్పిటల్, అదితి హాస్పిటల్ ప్రజ్ఞాపూర్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్రావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి తండ్రి యాదన్రావు సర్పంచ్గా, తల్లి మల్లవ్వ ఎంపీటీసీగా సేవలందించారని గుర్తు చేశారు. వారి మార్గంలోనే తాను సేవలందించడానికి కోఆపరేటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు కాలం చేసిన ఆశయాలను నెరవేర్చడానికి ఒక్కోటి చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా సహాయం అందించడానికి ముందుంటానని చెప్పారు. అడగగానే గ్రామానికి వచ్చి సేవలందించిన డాక్టర్ మాధవి, డాక్టర్ నగేష్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెరుగు తిరుపతి పాల్గొన్నారు. వెలికట్ట గ్రామ పంచాయతీ పరిధిలో వెలికట్ట గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరానికి మా దివంగత మా నాన్నగారైనటువంటి మా అమ్మ బూర్గుల యాదమ్రావు, బూర్గుల మల్లవారి జ్ఞాపకార్థం ఈరోజు వెలికట్ట గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి మేము అడగగానే ఇచ్చేసినటువంటి అతిథి హాస్పిటల్ గజ్వేల్ హాస్పిటల్ గారికి, అదేవిధంగా మా ఆద్య హాస్పిటల్ మా మాధవి మేడం గారికి, అదేవిధంగా మిగతా డాక్టర్లకు అందరికీ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి నాకు మొదటి నుంచి సహకరిస్తున్నటువంటి మా కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా సాయితేజ గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా గ్రామంలో ఉన్నటువంటి ఏ నిరుపేదలకైనా ఎలాంటి సేవ చేయడానికైనా మా కుటుంబం గత 30 సంవత్సరాల నుంచి మేము ముందున్నాం. ఇక్కడ నుండి కూడా ఇప్పటికి కూడా ఎప్పటికి కంటిన్యూగానే ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు తెలియజేసినట్టయితే నా సొంత డబ్బులతోటి మిమ్మల్ని మీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాను. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని మీకు ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని డబ్బులున్నా వేస్ట్, ఆరోగ్యంగా ఉంటేనే సంతోషం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు అందరు కలిసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. నేను మీ డాక్టర్ మాధవి, ఆద్య ఐ హాస్పిటల్ సిద్దిపేట. నేను మరియు డాక్టర్ బాలకిషన్ సార్ ఇద్దరం కలిసి ఆద్య ఐ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాము. మరి మా హాస్పిటల్ నుంచి ఈ వెలికట్ట గ్రామ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన ఆపరేషన్లు కానీ, అద్దాలు కానీ ఏ దాంట్లోనైనా మా సేవలు సర్వదా సిద్ధంగా ఉన్నాయని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాము. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.